ఏంటి ఆ వైట్ షర్టు, బ్లాక్ పాయింట్, అందులో ఫైట్ చేస్తుంటే బ్లడ్ పడుతుంటే ఉంటుంది చూడు. ఫస్ట్ ఫైట్స్ అయితే మిరాకిల్ చెప్తున్నా కదా. ప్రకాష్ రాజు గారు కానీ పెద్ద పెద్ద యాక్టర్స్, ఇమ్రాన్ హష్మిన్ గారు యాక్టింగ్, అందరి యాక్టింగ్ చాలా బాగుంది. వేరే లెవెల్గా చూపించారు. చెప్తున్నా కదా పబ్లిక్కి పవన్ కళ్యాణ్ గారు మూవీ వస్తే ఎలా ఉంటుందో సందడి, ఒకప్పుడు సంక్రాంతి మూవీ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఆంధ్రాలో సందడి. చెప్తున్నా కదా అంతకు మించి నైట్ అయితే ప్రీమియర్ షో ఉన్నప్పుడు అయితే పబ్లిక్ అయితే ఏంటి రచ్చ రంబోల్లా మామూలుగా లేదు. అరుపులు, బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఫైట్స్, ఎలివేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. చెప్తున్నాను కదా ఎక్కడ కూడా బోర్ రాకుండా సినిమా ఉంది. ఇందులో ఉన్న ఫైట్స్ అయితే మిరాకిల్. అసలు ప్రతి ఒక్క ఫైట్ డిఫరెంట్ ఫైట్ ప్లాన్ చేశారు. కానీ కత్తి పట్టడం ముందు చూసినావా ఓజీ గోజెస్ గంభీరా. చెప్తున్నా ఓవరాల్గా అయితే చెప్తున్నా ఫస్ట్ డే కలెక్షనే ఆల్రెడీ పెట్టిన సినిమాకి పెట్టిన డబ్బులన్నీ అయిపోవచ్చు. ఇంకోటి చెప్తున్నా ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ మీకోసం చెప్తాను. ఆ డైలాగ్ ఏంటంటే జింక 90 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, పులి 60 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది. అయినా కూడా జింక దొరుకుతుంది పులికి. ఎందుకు? భయం. ఆ భయం పుట్టించింది ఎవరు? పవన్ కళ్యాణ్ బాబు ఓజీ. చెప్తున్నాను కదా మన ప్రకాష్ రాజు గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ప్రతి ఛత్రపతి మూవీలో ఉన్న షిండే అతను కూడా ఉన్నారు. ప్రతి ఒక్క యాక్టర్స్ని మిస్ కాకుండా ప్రతి మూవీలో చేసిన వాళ్ళందరూ ఇందులో ఉన్నారు. ప్రతి ఒక్క విలన్ కనిపిస్తారు మీకు. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ ఉంది. పార్ట్ 2 పెట్టడం అయితే ఇంకా పార్ట్ 2 వెయిటింగ్. ఈ సినిమా చెప్తున్నా కదా ప్రతి ఒక్క ఆడియన్స్, ప్రతి ఒక్క పబ్లిక్ ఈ సినిమా చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కొంతమంది అయితే బ్యాడ్ రివ్యూ ఇస్తున్నారు. ఫస్ట్ సినిమా చూసినాక బ్యాడ్ రివ్యూ ఇవ్వండి. సినిమా అయితే ఎవరు కూడా బాగాలేదని చెప్పొద్దు. ఎవరన్నా సినిమా బాగాలేదంటే మాత్రం అయితే మీకైతే ఇక హీపు విమానం మొత్తం అవుతుంది. ముందే వస్తుందా మా ఫ్యాన్స్ అయితే ఒక్కొక్కరు కత్తులు రెడీ ఉన్నారు. మొత్తం కళ్ళలో కారం పోసేస్తారు బాగాలేదంటే. అంటే ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయితే ఏ రేంజ్లో, కానీ ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయ్యారు సుజిత్ గారు. అసలు పవన్ కళ్యాణ్ కానీ అనుకున్న స్థాయి కంటే ఇంకా పెద్ద స్థాయిలో చూపించారు. ఒకప్పుడు తమ్ముడు సినిమా అండ్ ఇంకొకటి మన ఖుషి సినిమా, గబ్బర్ సింగ్ సినిమా ఎలా హిట్ కొట్టిందో అలా దానికి బేస్ చేసుకొని మూవీ తీశారు. చెప్తున్నా కదా అందులో ఉన్న సీన్స్, తమ్ముడు మూవీలో ఉన్న మ్యూజిక్, ఒక ఫైట్లో పెట్టడము సాంగు, అదొక మిరాకిల్. ఒక గబ్బర్ సింగ్లో ఉన్న కొన్ని సీన్లు